విరగకుండా పాము చావకుండా చక్కటి చాణక్యాన్ని వర్గీకరణ విషయంలో చంద్రబాబు ప్రదర్శించారు. వర్గీకరణ అంటే ఏంటి? సుదీర్ఘకాలం పాటు ఎస్సీ సామాజిక వర్గానికి వచ్చే బెనిఫిట్స్లో ఒక వర్గమే బెనిఫిట్ పొందుతోంది, అది మాల సామాజిక వర్గం ఎక్కువ బెనిఫిట్ పొందుతోంది, వాళ్ళ ఉపకులాలలో ఎక్కువ బెనిఫిట్ పొందుతున్నారు. మిగతా మాదిగ సామాజిక వర్గాన్ని, మిగతా వాళ్ళు రెల్లి సామాజిక వర్గాన్ని వీళ్ళందరూ అన్యాయం అవుతున్నారు అన్నదే కదా ఇప్పుడు మందకృష్ణ మాదిగ తీసుకొచ్చినటువంటి టాపిక్. దానికి ఆ రోజున తెలుగుదేశం పార్టీ మద్దతుగా నిలవడం, అండగా నిలవడం, అసెంబ్లీలో చట్టం చేయడం, ఆ తర్వాత అమలు చేసేటటువంటి సందర్భంలో కోర్టు కొట్టేయడం, ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం, కోర్టు కొట్టేయడం ఫైనల్గా జరిగిపోయింది. అయితే ఈ మధ్యకాలంలోనే రాజ్యాంగ ధర్మాసనం వచ్చేసేటప్పటికి వర్గీకరణని కేంద్రం చేతిలోంచి తీసేసి రాష్ట్రం చేతిలోకి బిడబడేసింది కంప్లీట్గా. రాష్ట్రం ఇష్టం వచ్చినట్టు నిర్ణయం తీసుకోవచ్చు అక్కడ ఉన్న పరిస్థితుల రీత్యా. దానికి ఒక సరైనటువంటి సమాధానం చెప్పాలి అంతవరకు. ఇది ఎప్పుడైతే వచ్చిందో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా పెద్ద సమస్య వచ్చింది. ఎందుకంటే ఇక్కడే అసలు పుట్టింది మాదిగ దండోరా ఉద్యమం కావచ్చు, మందకృష్ణ మాదిగ ఉద్యమం కావచ్చు. కాబట్టి ఇక్కడ ఈ ఇద్దరికి కూడా లెక్క. తీరా చూస్తే తెలంగాణలోని కాంగ్రెస్ అధికారంలో ఉంది, అక్కడేమో మాదిగలు ఎక్కువగా ఉంటారు. అదే సందర్భంలో ఆంధ్రాలోనేమో మాలలు ఎక్కువగా ఉంటారు, ఇక్కడేమో తెలుగుదేశం అధికారంలో ఉంది. మాదిగలకి రిజర్వేషన్ అన్నటువంటి అంశమేమో తెలుగుదేశాన్ని, మాలల్ని భుజాన పెట్టుకున్నదేమో కాంగ్రెస్ పార్టీ. ఇద్దరికి రివర్స్ సెంటిమెంట్ అయింది. ఈ నేపథ్యంలో ఇద్దరు ఒక కమిటీలు వేసి వాటి ద్వారా చేయడానికి ప్రయత్నిస్తే మందకృష్ణ మాదిగ అక్కడ కొన్ని ప్రశ్నలు రైట్ చేయడం అది జరిగింది. ఆంధ్రాలో ఇప్పుడు మందకృష్ణ మాదిగ చేతుల్లో బాబుగారి రాజకీయానికి సంబంధించి వర్గీకరణ ఇష్యూ ఉంది. ఎందుకంటే చక్కటి ఒక ఎత్తుగడ వేశారు. ఇక్కడ మాలలకే ఎక్కువగా అవకాశాలు ఇచ్చేటట్టు 3 కేటగిరీలుగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏకసభ్య కమిషన్ నివేదిక ఇవ్వబోతోందట. ఓ రకంగా ఇది చెప్పాలంటే దీన్ని ఏమంటామంటే ఏది మీడియా పరిభాషలో, జర్నలిజం పరిభాషలో టెస్టింగ్ లీక్ అంటారు. అంటే ఒక కమిషన్ నివేదిక ప్రజలకి రాలేదు, కానీ ఈనాడు లాంటి దాంట్లో వచ్చిందంటే అది అధికార పక్షం. దీని మీద ప్రజాస్పందనని బట్టి రేపొద్దున ఆ ఫైనల్ రిపోర్ట్ తీసుకుంటారనమాట. దీంట్లో ఏం మెన్షన్ చేస్తున్నారు? రెల్లి ఉపకులాలకు 1%, మాదిగ ఉపకులాలకు 6.5%, మాల ఉపకులాలకి 7.5% ఇవ్వాలన్నటువంటి కాన్సెప్ట్ అనేది ప్రతిపాదన ఇస్తున్నారు అన్నట్టు. అంటే మాలలకు ఎక్కువ ఇస్తున్నట్టు. వాస్తవంగా మందకృష్ణ మాదిగ దీనికి ఒప్పుకుంటారా? ఆంధ్ర పరిస్థితులు ఇచ్చా ఇది ఓకే అని మందకృష్ణ మాదిగ ఒక మాట అంటే అసలు కెలకే ఏ ఇష్యూ లేదు. ఎట్లాగో మాలలు సంతృప్తి చెందుతారు, ఎందుకు 1% ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి. ఇది ఇప్పుడు టెస్ట్ చేస్తున్నటువంటిది మాల మాదిగ సామాజిక వర్గాల యొక్క ఆలోచన ఎట్లా ఉంటుందన్నది మరి వాళ్ళు ఎలాగ ట్రీట్ చేస్తారనేది చూడాల్సి ఉంది.